హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇదైతే శనివారం చేసిన ఆనపకాయ మరియు పప్పు అండి. ముందుకైతే ఒక 1 అవర్ ముందైతే కందిపప్పు నానబెట్టుకోవడం వల్ల మనకి చాలా తొందరగా అయితే ఉడుకుతుంది పప్పు. మరియు ఆనపకాయ పైన ఉన్న తొక్కలు తీసేసి దానిలో అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. మరియు టమాటా కూడా పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులో కొంచెం ఒక 2 ఆర్ 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. మరియు కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత అయితే ఒక 5 to 6 విజిల్స్ వరకు అయితే నేను విజిల్స్ పెట్టుకున్నాను. ఈ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ తగ్గిన తర్వాత అయితే మూత తీసుకొని మంచి పేస్ట్లా చేసుకోవాలి. ఇంకొక వైపు అయితే తాలింపు కావలసిన ఉల్లిపాయలు, ఎండుమిర్చి మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని అయితే మనం అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పునైతే మంచిగా మెత్తగా చేసుకొని అయితే మనం వేసుకోవాలి. తాలింపులో వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇక్కడైతే తాలింపు అనేది వేసాను. బాగా అయితే ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కొంచెం టైం అయితే మనం ఉడికించుకోవాలి. ఎంతవరకు మనకి ఎంత థిక్ కావాలో అంతవరకు అయితే మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.